ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేసీఆర్ కు బిగిస్తున్న ఉచ్చు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ. మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేసి సీజ్ చేయాలని తెలంగాణ డీజీపీ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత తుమ్మటి సమ్మిరెడ్డి ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఫిరాయింపులు, కూతురు కవిత అరెస్టుతో సతమతమవుతున్న కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు పోలీసులు అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో కీలక విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి ఓ ఎమ్మెల్సీ హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను A1గా చేర్చాలని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీని కోరిన విషయం కూడా తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు మాజీ ఐపీఎస్ అధికారుల చేతులు కూడా మీదుగా జరిగిందని, తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ నేత తుమ్మటి సమ్మిరెడ్డి తెలంగాణ డీజీపీకి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ ఫామ్ హౌస్లో తనిఖీ చేసి సీజ్ చేయాలని కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు సీరియస్గా తీసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ను అధికారులు తనిఖీ చేసి సీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.